నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచం ముంగిట మూడవ ముప్పు పొంచి ఉందా? అందుకే అమెరికా ఇరాన్ తగ్గట్లేదా? శాంతి మంత్రం పఠిస్తూనే రణతంత్రానికి సిద్ధమవుతున్నాయా? అమెరికాకు ఇరాన్ మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చిందా? అణుబాంబుల అంచున పశ్చిమాసియా ఉండబోతోందా? ఏ క్షణంలోనైనా వినాశకర విస్ఫోటన యుద్ధ జ్వాలలు ఎగిసిపడబోతున్నాయా అంటే అవునని అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. కొద్ది రోజులుగా వాషింగ్టన్, టెహ్రాన్ పెద్దల తీరు చూస్తుంటే ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్ అంటున్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం తీవ్ర రూపం దాల్చబోతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరగబోతోంది? ట్రంప్ ఎందుకు భయపడుతున్నారు? ముస్తఫా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఓవరాల్ వార్పై నెతన్యాహు ఏమంటున్నారు? మూడో యుద్ధంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో అట్టుడికిపోయిన ఇరాన్ ఇప్పుడు ఊహించని రీతిలో పంజా విసురుతోంది. తమ బాంబులు, క్షిపణులు, డ్రోన్ల వర్షంతో టెహ్రాన్ సర్వనాశనం అయిపోయిందని అగ్రరాజ్యం భావించింది. కానీ సీన్ కట్ చేస్తే ఇరాన్ గుండెల్లోంచి యుద్ధ క్షిపణులు మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. సైనిక సామర్థ్యాన్ని అంచనా వేసిన దానికంటే అధికంగా 100 రెట్ల వేగంతో పునర్నిర్మించుకుంటోంది. కాల్పుల విరమణ సమయాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ఏప్రిల్ 8న సైలెంట్గా డ్రోన్ల ఫ్యాక్టరీలకు మళ్లీ తాళాలు తీసింది ఇరాన్. వేల సంఖ్యలో కిల్లర్ డ్రోన్లు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణంలోనైనా డ్రోన్లు ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటూ ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దోస్తీలో ఇరాన్ చిచ్చురేగింది. ఉమ్మడి శత్రువుపై ఇద్దరు అగ్రనేతలు తలోదారి చూసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య ఫోన్లోనే మాటల యుద్ధం జరిగింది. యాక్సియోస్ మీడియా కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మిస్టర్ ట్రంప్, మీరు ఘోరమైన తప్పు చేస్తున్నారంటూ నెతన్యాహు అరిచారట. గంటపాటు ఇద్దరి మధ్య వాడివేడి వాగ్వాదం నడిచిందట. చర్చలు వద్దు, యుద్ధమే ముద్దని నెతన్యాహు కేకలు పెడుతుంటే ఒక్క ఛాన్స్ ఇద్దామంటూ ట్రంప్ చెప్పుకొచ్చారట. పాకిస్తాన్, ఖతార్లు ఉమ్మడి లేఖతో రెడీగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం ఫెయిల్ అయితే అప్పుడు బాంబులు వేద్దామంటూ ట్రంప్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. కానీ నెతన్యాహు అసంతృప్తితో రగిలిపోతున్నారట. బయట ప్రపంచానికి మాత్రం నెతన్యాహు నేను చెప్పిందే వింటాడని ట్రంప్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్, అమెరికా మధ్య అసలు ఏం జరగబోతోంది? అరబ్ దేశాల అభ్యర్థన మేరకు ట్రంప్ దాడులను వాయిదా వేసిన మాట నిజమే అయినా భవిష్యత్తులో భారీ యుద్ధం తప్పదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై బాంబుల వర్షం కురిపించడానికి కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక అందరూ సతమతమవుతున్నారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటో తెలుసా? శాంతి మంత్రం జపిస్తున్నట్టు కనిపిస్తున్న ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకుని తీరుతామని బాంబు పేల్చారు. ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్టు రాయిటర్స్ కథనం వెల్లడించింది. యురేనియం నిల్వలను ఎట్టి పరిస్థితుల్లో వేరే దేశాలకు ఎగుమతి చేయకూడదని ముస్తఫా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ దేశాల్లో తాత్కాలిక ప్రశాంతత కేవలం తుఫాను ముందొచ్చే నిశ్శబ్దమేనా? టెహ్రాన్ అణు నిల్వల కోసం వాషింగ్టన్ మరో మహాయుద్ధానికి తెరలేపబోతోందా? అగ్రనేతల అహంకారాల మధ్య పశ్చిమాసియా శ్మశానంగా మారబోతుందా అనే చర్చ దడపుట్టిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, నమస్కారం సార్. నమస్తే కోటేశ్వర గారు, ట్రంప్, నెతన్యాహు మధ్య గంట పాటు ఫోన్ సంభాషణ జరిగింది. దీంట్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అని యాక్సియోస్ లీక్ చేసినటువంటి ఒక దీంట్లో తెలుస్తోంది మనకు. అంటే ఒకరేమో చర్చలు అంటుంటే మరొకరేమో యుద్ధం అంటూ ఉన్నారు. అసలు ఈ ఇద్దరు మిత్ర దేశాల మధ్య వచ్చినటువంటి ఈ విభేదము పశ్చిమాసియా సమీకరణలను ఏ రకంగా మార్చబోతుందంటారు? వాళ్ళిద్దరూ గంట సేపు ఇంకా ఎక్కువసేపు అయినా మాట్లాడుకొని ఉండొచ్చు, దాన్ని మనం ఏమి సందేహించక్కర్లేదు. కానీ వాళ్ళిద్దరు ఘర్షణ పడ్డారని, నెతన్యాహు కేకలేశాడని, డొనాల్డ్ ట్రంప్ చల్లబడ్డాడని, ఇట్లాంటివన్నీ కూడా కట్టుకథలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే నెతన్యాహుకి అంత సీన్ లేదు. అదేవిధంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎంత చెప్తే అంతగా ఇజ్రాయెల్ కానీ నెతన్యాహు కానీ వినాల్సిందే తప్ప ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్తుత్తి దెబ్బలాటలు, ఉత్తుత్తి కొట్లాటలు, మీడియా కథనాలు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం.
అయితే యుద్ధాన్ని కొనసాగించాలి అని నెతన్యాహు ఎందుకు అనుకుంటున్నాడు అంటే అక్టోబర్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఇక్కడ. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో నెతన్యాహు గెలవాలంటే ఓటర్లకి మరి ఏదో ఒక ఫలానా ఇరాన్ మీద మనం ఈ విజయం సాధించాము అని చెప్పేసి చెప్పుకోవడానికి ఏదో ఒకటి కావాలి. అందుకని నేను గట్టిగానే మాట్లాడాను, అయినా డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చేయలేదు అని ఒక ఎలిబి సృష్టించుకోవడానికి కావచ్చు, లేదా మరొకటి కారణంతో కావచ్చు, ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు. దానికి కొంచెం రంగులద్ది మీడియా సంస్థలు మనకి వడ్డిస్తున్నారు అనేటువంటిది స్పష్టం. రెండోది, డొనాల్డ్ ట్రంప్ కూడా అదే సమస్య. ఇజ్రాయెల్లో అక్టోబర్లో ఎన్నికలు జరిగితే అమెరికాలో మధ్యంతర పార్లమెంటరీ ఎన్నికలు నవంబర్లో జరగబోతున్నాయి. మరి ఆ ట్రంప్కి అదే పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ మీద విజయం సాధించాము అని చెప్పుకునేందుకు ఆ ఎన్నికలలో ఓట్ల కోసం పెద్ద ప్లాన్ వేశాడు, కానీ అది అనుకోకుండా ఎదురుతలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అంతేగాని ఏదో వాళ్ళు శత్రువుల్లాగానో లేకపోతే ఇంకా చీపో అంటే చాపో అనుకున్నట్టుగా ఆ విధమైనటువంటి పరిస్థితి నెతన్యాహు ట్రంప్ మధ్య ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అదేవిధంగా ఇరాన్ మళ్ళా డ్రోన్లను తయారు చేస్తూ ఉంది, లేకపోతే మిలిటరీ సైట్లను తిరిగి నిర్మిస్తూ ఉంది అనేటువంటివి కూడా, అది కూడా ఒక విధంగా ఒక కట్టు కథే అని నాకు అభిప్రాయం. ఎందుకంటే ఇరాన్ని పూర్తిగా చూపించాలంటే అది. కానీ అటువంటి కథల ద్వారా మరి అమెరికన్ మీడియా కావచ్చు, లేదా ఇజ్రాయెల్ మీడియా కావచ్చు, ఏమి సాధిస్తారంటే ఇంకా అభాస్పాలయ్యేటువంటి అవకాశమే ఉంది. మొత్తం ఇరాన్ మిలిటరీ స్థావరాలన్నింటినీ పనికి రాకుండా చేసి పారేశాము, లేకపోతే డ్రోన్ తయారీ కేంద్రాలన్నింటినీ నాశనం చేసి పారేశాము, ఇంకా ఈ పనికిరావు అని కదా డొనాల్డ్ ట్రంప్ చెప్పింది. మరి అంత తక్కువ సమయంలోనే, అంటే ఏప్రిల్ 8 నుంచి మనం మాట్లాడుకునేటువంటి 22వ తారీఖు, మే 22వ తారీఖు మధ్యలోనే అంత త్వరగా ఇరాన్ మళ్ళా తన మిలిటరీ కేంద్రాలని నిర్మించుకోగలిగినటువంటి శక్తి నిజంగా ఉంటే, లేదా డ్రోన్ ఫ్యాక్టరీలను తిరిగి పునరుద్ధరించుకునే శక్తి ఉంటే, అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ దాడి చేసేటువంటి అవకాశాలు లేవు, దాని మీద గెలిచేటువంటి అవకాశాలు లేవు అనేది కూడా మనం ఈ కోణంలో కూడా మనం చెప్పొచ్చు. ఓకే. అంటే అమెరికా మాటను పక్కన పెట్టి మరి ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్పై దాడి చేసేటువంటి అవకాశం ఉందంటారా? అంత సాహసం చేస్తుందా ఇజ్రాయెల్? 100% లేదు. ఎందుకంటే అమెరికా లేకుండా ఇజ్రాయెల్ ప్రత్యేకంగా వెళ్ళి దాడి చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇరాన్ని లొంగ తీసుకోవడం కోసం ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి అమెరికా లెబనాన్ మీద దాడులు చేయిస్తా ఉంది. లెబనాను, హెజ్బుల్లా స్థావరాల మీద దాడులు చేయిస్తా ఉంది. ఎందుకంటే అది టార్గెట్, అసలు టార్గెట్ ఇరాన్. వాళ్ళ మీద దాడి చేస్తే ఒత్తిడి వస్తుంది, ఒత్తిడి వచ్చినప్పుడు ఇరాన్ ఏదో విధంగా రాజీకి వస్తుంది. అందుకని ఇరాన్ దానికి కౌంటర్ గా ఏం చేస్తా ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద 2 సార్లు దాడి చేసింది. ఏది ఈ ఏప్రిల్ 8 తర్వాత. ఎందుకు దాడి చేసిందంటే, మీరు హిజ్బుల్లా మీద దాడులు ఆపకపోయేట్లయితే మేము మీ ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని మేము దెబ్బతీయగలమని ఒక సూచన ప్రాయంగా, ఇదిగో మా శక్తి ఇది అని చెప్పి చెప్పడానికి. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నే ఎందుకు ఇరాన్ ఎంచుకుంది అంటే, ఇజ్రాయెల్, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్ రెండు కూడా అవి మిత్ర దేశాలుగా ఉన్నాయి. రక్షణ అఫీషియల్ గా రక్షణ ఒప్పందం లేవు, కానీ రక్షణ అప్పుడు అబుదాబి లేకపోతే దుబాయ్కి ఇట్లాంటి వాటన్నిటికి కూడా రక్షణ కవచాలను ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్. అందుకని మిగిలినటువంటి దేశాలన్నింటినీ కూడా వదిలేసి అరబ్ ఎమిరేట్స్ నే ఇరాన్ ఎంచుకొని 2 సార్లు దాడి చేస్తుంది. ఒకసారి అణు విద్యుత్ కేంద్రం మీద లేటెస్ట్ గా దాడి చేస్తుంది, అంతకుముందు రేవుపట్నం మీద ఇవన్నీ చేస్తుంది. అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరు వెనక్కి తగ్గటం లేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళా మరొకసారి ఇరాన్ మీద దాడులు చేసేటువంటి అవకాశాలు దాదాపు లేవనే నేను అనుకుంటున్నాను. అయితే డొనాల్డ్ ట్రంప్ని అమెరికాని నమ్మడానికి వీల్లేదు. ఉక్రోషంతో వాళ్ళు ఏదైనా పిచ్చి పని చేసినా కానీ చేయొచ్చు. అటువంటి పరిస్థితి ఉందా లేదా అంటే దాని అవకాశాలు మాత్రం తగ్గిపోతున్నాయి. ఇటీవలనే సెనెట్ ఒక తీర్మానం చేసింది, పార్లమెంట్ ఆమోదం లేకుండా దాడులను చేయడానికి వీల్లేదు అనేటువంటిది. అందులో 4 రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వడంతో అది నెగ్గింది.
ఎనిమిదోసారి 7 సార్లు ఫెయిల్ అయింది, ఎనిమిదోసారి నెక్కింది. అందుకని ట్రంప్ కూడా పరిస్థితి అమెరికాలో అంత సజావుగా లేదనేది స్పష్టం. ఓకే. అంటే ఫస్ట్ ఫిబ్రవరి 28న చేసినటువంటి దాడులతో అసలు ఇరాన్ ఇంకా కంప్లీట్‌గా తుడిచిపెట్టుకుపోయింది. స్మాష్ అన్నటువంటి అజంప్షన్‌లో ఉన్నాడు ట్రంప్. అయితే ఏప్రిల్ 8 తర్వాత ఎప్పుడైతే ఈ డ్రోన్ల ఫ్యాక్టరీని సైలెంట్‌గా ఓపెన్ చేసిందో ఇరాన్, దాని తర్వాత ఇంత తక్కువ టైంలోనే ఇంత వేగంగా ఇరాన్ పునర్నిర్మాణం చేసుకోవడం అనేది ఎలా చూడాలి సార్ అసలు? దానికి సామర్థ్యం ఏంటంటారు? అదే 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 అంత తేలికని నేనైతే అనుకోవట్లేదు. నేను అనుకుంటుంది ఏంటంటే ఇతర దేశాల నుంచి అదే డ్రోన్స్ ని తెప్పించుకొని ఉండుంటుంది. రష్యా నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు. అది వేరే పద్ధతుల్లో రకరకాల పద్ధతుల్లో తెప్పించుకొని ఉంటుంది. రెండవది వీళ్ళు రెండు అయి ఉండాలి. వీళ్ళు చెప్పిందన్నా అబద్ధం అయి ఉండాలి. ఆ సైనిక స్థావరాలను ధ్వంసం చేశాము, లేదా డ్రోన్ తయారీ కేంద్రాలను ధ్వంసం చేశాము అని ట్రంప్ చెప్పిందన్నా అబద్ధం అయి ఉండాలి. అది అబద్ధం అయితే అక్కడ డ్రోన్ల తయారీ అనేటువంటిది మామూలుగానే సాగుతుంది. అవును. అందుకని ఏదో ఒకటే అది అదైనా అబద్ధం కావాలి, లేకపోతే ఇదైనా కానీ ఉండాలి. అంటే అందుకని ట్రంప్ ఇవ- చెప్పిందే ఒకవేళ ఇవన్నీ అబద్ధం అయితే కూడా గనక, ట్రంప్ చెప్పిందే ఇన్ కేస్ అబద్ధం అయితే, ఇరాన్ వెనక ఉన్నటువంటి అసలు గ్లోబల్ కింగ్ పిన్ అంటే రష్యా, చైనానే అని అనుకోవాలి మనం. వాళ్ళ సపోర్ట్ లేనిదే ఇంత త్వరగా ఇరాన్ ఇది కూడా చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళేమీ దాచుకోవట్లేదు. కాకపోతే ట్రంప్ లాగా నోరు విప్పి ట్రంప్ మన పుతిన్ కానీ లేదా షీ జిన్పింగ్ కానీ వాళ్ళు రోజువారీ మేము అది చేసాం ఇది చేసామని గొప్పలు బడాయిలు వాళ్ళు ఏం చెప్పుకోరు. చేయాల్సిందంతా తెర వెనకాల ఉండి వాళ్ళు చేయిస్తున్నారు. ఎందుకు అంటే అది ఏదో ఇరాన్ కోసం కాదు. అమెరికాని కనుక అడ్డుకోకపోయేట్లయితే ఏ దేశం మీద అయినా కానీ ఆ విధమైనటువంటి దురాక్రమణ చేసి మొత్తం దోచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా గతంలో ప్రచ్ఛన్న యుద్ధంలో వచ్చినటువంటి అనుభవాలు, అమెరికా బలహీనతలు ఇవన్నీ కూడా ఇవాళ రష్యాకి, చైనాకి ఉన్నాయి. వాళ్ళ సెటిలైట్ ద్వారా అందించినటువంటి సమాచారంతోనే కదా ఇరాన్ గురి చూసి 42 విమానాలు కావచ్చు, లేదా గల్ఫ్ దేశాల్లో అమెరికా కేంద్రాలని గురి చూసి కొట్టగలిగిందంటే కారణం ఎవరు అంటే ఖచ్చితంగా ఆ దేశాలు ఇచ్చినటువంటి సమాచారమే. యా. ఇంకోటి విషయం కూడా సార్, అంతర్జాతీయ ఈ రక్షణ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూనే ఉన్నారు, గతంలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ కేవలం పైన ఏదో అసెంబ్లీ లైన్లను మాత్రమే అవి దెబ్బతీసాయి తప్ప, ఇరాన్ అసలు క్షిపణి నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అండర్ గ్రౌండ్లో చాలా సురక్షితంగానే ఉన్నాయి. అయితే ఈ టైంలో, ఈ తాత్కాలిక కాల్పుల విరమణ టైంలో ఖచ్చితంగా ఇరాన్ రీఛార్జ్ అవ్వడానికి చాలా బాగా దీన్ని యూటిలైజ్ చేసుకుంది అనేది వాళ్ళ విశ్లేషణ. చేసుకోవచ్చు. నేను అనేది అందుకే ఇప్పుడు వాళ్ళ మౌలిక సదుపాయాలు దెబ్బతినకపోతే యుద్ధ సమయంలో కూడా 6 వారాల పాటు సాగినటువంటి యుద్ధ సమయంలో కూడా వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు కొనసాగిస్తారు. ఇప్పుడు రిలీఫ్ వచ్చింది కనుక ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు. అందుకనే ట్రంప్ చెప్పింది అబద్ధమై ఉండాలి. ఇప్పుడు లాస్ట్ ఇయరే మనం ఆ ఇరాన్ అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేశామని చెప్పేసి ట్రంప్ చెప్పాడు కదా. పోయిన సంవత్సరం జూన్ లో జరిపినటువంటి దాడి. అప్పుడు అమెరికా మీడియా తర్వాత ఏం చెప్పిందో, అబ్బాయి ఇదంతా ఒకటిదే, అసలు అవి ఎక్కడున్నాయో కూడా వీళ్ళకి తెలియదు అని చెప్పింది కదా. అందుకని ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. అందుకే చెప్పింది ట్రంప్ చెప్పింది అబద్ధం అన్నా కావాలి, లేకపోతే వీళ్ళకి ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి అన్నా కావాలి. మరి ఇప్పుడు జనాన్ని ఏ విధంగా నమ్మిస్తారు ఇటువంటి రాతలతోటి? అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇటువంటి రాతలు అమెరికా మీడియాలో వస్తే అవి ట్రంప్కే నష్టం ఒక రకంగా. కరెక్ట్. ఇప్పుడు కనుక నిజంగా మీరు అన్నట్టుగా ఒకవేళ ట్రంప్ చెప్పింది అబద్ధమయ్యి, లేదు ఇరాన్కే అంత సామర్థ్యం ఉండి మళ్ళీ వేగంగా చాలా డ్రోన్ల తయారీని మళ్ళీ స్పీడప్ చేసింది అని అనుకుంటే కనుక, అదే అనుకోని కూడా గల్ఫ్ దేశాలు, ఇటు ఇజ్రాయెల్ కూడా చాలా ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నట్టుగానే వార్తలు వస్తూ ఉన్నాయి ఏం జరగబోతుంది అనేది. అంటే ఈ డ్రోన్ల ముప్పు గనక అందుకనే కదా చెప్పండి ఈ డ్రోన్ల ముప్పు గనక ముంచుకొస్తే అప్పుడు కేవలం అది ఇజ్రాయెల్కే పరిమితం అవుతుందంటారా? లేదు అని అంటే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకు కూడా ఇరాన్ టార్గెట్ చేయబోతోందా? గతంలోనే గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి జోర్డాన్ ఇట్లాంటి దేశాలన్నిటి మీద ఇరాన్ టార్గెట్ చేసింది. కరెక్ట్. ఇప్పుడు ఇంకా ప్రిసైజ్ గా చేస్తుంది. ఎందుకంటే 6 వారాల యుద్ధంలో
వాళ్ళకు కూడా కొన్ని అనుభవాలు వచ్చాయి కదా. అమెరికా విమానాలని F-35 విమానాలని ఎట్లా కూల్చాలి అనేటువంటిది, లేకపోతే కేంద్రాల మీద ఎట్లా దాడులు చేయాలి. మీరు అందుకనే అంటే చూడండి ఏదో ఇప్పుడు ట్రంప్ ఏదో 3 చర్చలకు దేశాలు వెళ్దాము, చర్చలు చేద్దాము అనేటువంటి ఒక వెర్షన్ తీసుకున్నాడు కదా, దానివల్ల ఏమన్నా ఒక కన్సెషన్ ఏమన్నా ఇస్తుందా అని? కన్సెషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఈ 3 గల్ఫ్ దేశాలు మీరు ఇరాన్ మీద దాడి చేయొద్దు అని ఓపెన్‌గా చెప్పాయి కదా. ఎందుకు చెప్పాయంటే వాటికి తెలుసు ఇరాన్ సత్తా ఏమిటనేటువంటిది. మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఇరాన్ సత్తా ఏమిటనేటువంటిది గల్ఫ్ దేశాలకు అర్థమైంది. హార్ముజ్ జలసంధి విషయంలో కావచ్చు, లేదా టార్గెటెడ్ ఈ అటాక్స్ లో కావచ్చు, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సత్తా ఏమిటో గల్ఫ్ దేశాలకు అర్థమైన తర్వాత అమెరికా వాడు మనల్ని రక్షించలేడు, అవసరమైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయినట్టుగా మన ప్రాంతాల నుంచి పారిపోతే తర్వాత మన దిక్కు ఏమిటి, మనకు ఎవడు దిక్కు అనేటువంటి భయం కూడా ఉంటది. ఎందుకని వాళ్ళేమి మిలిటరీ దేశాలు కాదు కదా అవి. ఆయిల్ డబ్బుతోటి, గ్యాస్ డబ్బుతోటి బిజినెస్లు చేసుకొని లాభాల కోసం వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు, వ్యాపారులు ఎప్పుడైనా కానీ మరి యుద్ధాలు కోరుకుంటారా? కోరుకునే సమస్య లేదు. వాళ్ళకి కావాల్సింది ఇప్పటికే నష్టపోయారు. అందుకని ఆ విధమైనటువంటి ఎప్పుడు కూడా మనకి చూస్తే గల్ఫ్ దేశాలు ఎప్పుడు కూడా మేము ఇరాన్ మీద యుద్ధం చేస్తాము, మేము దిగుతాము అనే మాట ఇంతవరకు ఆ దేశాల నుంచి రాలేదు. రాలే. ఎందుకని వాళ్ళకి తెలుసు. నిత్యం రోజు కనిపిస్తారు కదా. ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు సంబంధాలు ఎట్లా ఉంటాయో గల్ఫ్కి అవతల వాళ్ళు, యువతల ఇరాన్. మరి రోజు దాడులు చేసుకుంటా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు కూడా మేము దాడి చేస్తాం లేదు. విమర్శించవచ్చు, ఖండించవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు తప్ప మేము అమెరికాతో కలిసి దాడులు చేస్తామనే మాట అనలేదు. ట్రంప్ ఏడుపు కూడా అదే. మీ మీద దాడులు చేస్తున్నా కానీ మీరు కూడా యుద్ధానికి రాకపోతే ఎట్లా అంటే వాళ్ళు ఏమన్నారు, కావాలంటే మేము ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం మీకు అని చెప్పారు తప్ప మేము యుద్ధంలో మేము అఫీషియల్ గా దిగము అని కూడా స్పష్టంగా చెప్పారు గల్ఫ్ దేశం. ఈ యురేనియం విషయంలో కూడా ఈ కొత్త సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ముస్తఫా ఖమేని చాలా క్లియర్ కట్ ఒక స్టాండ్తో ఉన్నారు. ఆయన అమెరికా ఎంత డిమాండ్ చేస్తున్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యురేనియాను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదు. అమెరికాకి కాదు, ఏ విదేశీ దేశానికి కూడా ఇది మనము ఇంపోర్ట్ చేసేటువంటి అవకాశమే లేదు అని చెప్తున్నారు, ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం లేదంటున్నారు. అంటే ఇరాన్ను అధికారికంగా ఒక అణుశక్తి దేశంగా నిలబెట్టడానికి ఖచ్చితంగా ఆయన ట్రై చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? ఇరాను 1968లోనే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకం చేసింది. అఫీషియల్ గా వాళ్ళు మేము అణుబాంబులు తయారు చేయము అనేటువంటిది 1968లోనే వాళ్ళు చేశారు. కానీ మన దేశము పాకిస్తాన్ చేయలే. మనం గమనించాల్సినటువంటి అంశం. మనం ఆ రైట్ ఎట్టి పెట్టుకున్నాం. అణుబాంబులు తయారు చేసేటువంటి రైట్ మాకుందని పాకిస్తాన్ కానీ మనం కానీ ఆ ఒప్పందం మీద సంతకం చేయలేదు. కానీ ఇరాన్ చేసింది. ఇరాన్ చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి రాజకీయాలు, లేదా అమెరికా అనుకూల ప్రభుత్వం కూలిపోవడం, అమెరికాను వ్యతిరేకించేటువంటి ప్రభుత్వం రావడం తోటి వాళ్ళ మీద పెట్టినటువంటి ఆంక్షలు, ఇతరత్ర ఆర్థికంగా పెట్టినటువంటి ఇబ్బందులతోటి వాళ్ళు మేము మళ్ళా అణు కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తామని చెప్పేసి ఇరాన్ వాళ్ళు చెప్పారు. జరిగింది అది. దానికి గాను లేదు గతంలో ఏదో జరిగింది, మేము మళ్ళా ఒప్పందానికి చేసుకుంటాం, మీ మీద ఆంక్షలు తొలగిస్తాం అని చెప్పేసి 2018లో మరి ఒప్పందం చేసుకున్న 15లో ఒప్పందం చేసుకున్నారు కదా బరాక్ ఒబామా ఆధ్వర్యంలో. మరి ఇదే ట్రంప్ వచ్చి 2018లో లేదు తూచి మీకు మాకేం సంబంధం లేదు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఆ ఒప్పందం నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేశారు. అందుకని ఇప్పుడు అమెరికా భయం ఏమిటంటే వాళ్ళు ఇంకా ఏ క్షణంలో అయినా కానీ ఆ శుద్ధి చేసిన యురేనియం తోటి 2-3 నెలల్లోనే అణుబాంబులను తయారు చేయగలరు. అణుబాంబులను తయారు చేసి వాటిని ఎక్కడ డిప్లాయ్ చేయాలంటే అక్కడ డిప్లాయ్ చేయడానికి వీలుగా వాటిని మళ్ళా విడదీసి మళ్ళా అసెంబ్లీ చేయగలిగినటువంటి సత్తా ఇరాన్ దగ్గర ఉన్నది అనేటువంటిది అమెరికా భయం. ఇరాన్ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు యురేనియం మా దగ్గరే ఉండాలని? ఆ యురేనియం వాళ్ళ దగ్గర ఉంది కనుకనే దాని మీద దాడి చేయడానికి అమెరికా లేదా ఇతర పశ్చిమ దేశాలు భయపడుతున్నాయి. అది వాళ్ళ దగ్గర లేకపోయిన తర్వాత దాడి చేసేస్తారు. దాడి చేసిన తర్వాత ఇంకా మా పరిస్థితి ఏమిటి? అది ఉండగానే మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నారే, అందుకని మేము అట్టి పెట్టుకుంటాం. అయితే మేము బాంబులు తయారు చేయం,
మాకు భద్రత కలిగించాలి, మా విదేశాల్లో స్తంభింపు చేసినటువంటి ఆస్తులన్నింటినీ కూడా రిలీజ్ చేయాలి, భవిష్యత్తులో మా మీద దాడులు చేయమనేటువంటి గ్యారంటీ ఇవ్వాలని అయితే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్న డిమాండ్ అది, ఇప్పటికీ అదే. దానిలో భాగంగానే ఖమేని తాజాగా చేసినటువంటి ప్రకటన. కానీ దానికి రష్యా కూడా మద్దతు ఇచ్చింది. హ్మ్, అదే రోజు రష్యా కూడా మద్దతు ఇచ్చింది. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. అంతకుముందు రష్యా ఎప్పుడు ఓపెన్ గా చెప్పలేదు. వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి, ఇరాన్ దగ్గరే అది యురేనియం ఉండాలి అనేటువంటి దాన్ని సమర్థించింది. అవును. మరి ఇప్పుడు ట్రంప్ ఎవరేం చేసినా సరే ఖచ్చితంగా ఇరాన్ దగ్గరున్న యురేనియాన్ని నేను తెచ్చుకొని తీరుతానని చెప్పి ఆయన భీష్మించి కూర్చున్నాడు. మరి అంటే ఒక సావరిన్ కంట్రీ దగ్గర నుంచి ఇలా అణు నిల్వలను బలవంతంగా లాక్కోవడం అనేది సాధ్యం అంటారా? ఆయన ఏదో వెనిజువేలా మదురోని ఎత్తుకొచ్చినట్టుగానే అంత సింపుల్గా అనుకుంటున్నాడా? అది సాధ్యం కాదని ఇప్పటికే అర్థమైపోయింది కదా. హ్మ్, అవి ఎక్కడున్నాయో కూడా ట్రంప్కి తెలియదు, అమెరికాకి తెలియదు, అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఇతనే చెప్పాడు అవన్నీ కూడా అక్కడక్కడ వేశారు, వాటన్నిటిని కలెక్ట్ చేయడం కూడా పెద్ద సమస్య అవుతుందని ఇదే ట్రంప్ చెప్పాడు. అందుకని ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో ఏమిటో అవన్నీ మైండ్ గేమ్, చీకట్లో బాణాలు వేసినట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప హ్మ్, ట్రంప్కి లేదా అమెరికాకి. ఎందుకంటే వాళ్ళు ఇన్ని దాడులు ఇన్ని చేసిన తర్వాత ఇరాన్ మరి అక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ మాదిరి అది కూడా భౌగోళిక ప్రాంతంలో కొండలు గుట్టలు ఎక్కడ ఏముంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. హ్మ్, అందుకని ఇరాన్ ఇవాళ అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంది కనుకనే అమెరికాకి షరతులు పెడతా ఉంది. హ్మ్, మొత్తం మీద చూసినప్పుడు అమెరికా షరతులు పెట్టడం కాదు, అమెరికాకే షరతులు పెడతా ఉంది. వీళ్ళు లేటెస్ట్ గా తీసుకున్నటువంటి చర్య ఏమిటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జలాలు కూడా మా హార్ముజ్ జలసంధి పరిధిలోకే వస్తాయి, దాన్ని కూడా మేమే కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పేసి డిక్లేర్ చేశారు. మొత్తం హార్ముజ్ అంతా మాదే, మా నియంత్రణలోనే ఉంటుంది ఆ జలాలన్నీ కూడా అనేటువంటి ప్రకటన చేసిందంటే అర్థం ఏంటి? ట్రంప్ నీ ఆటలేమో సాగవు ఇక్కడ అనేటువంటిది స్పష్టంగా చెప్తాం. హ్మ్. సరే, ఇన్ కేస్ కనుక యుద్ధం ముదిరితే ఇరాన్ కీలకమైనటువంటి హార్మోజ్ జలసంధిని కనుక మూసివేస్తే అప్పుడు ఏంటి సార్ పరిస్థితి ఏంటి? గ్లోబల్ ఎకానమీ పరిస్థితి ఏంటంటారు? పరిస్థితి ఏముంది ఇప్పుడు? పరిమితంగానే ఆ, తమ మిత్ర దేశాల నౌకల్ని ఇరాన్ వదులుతా ఉంది. పర్మిషన్ ఉంది. ఇప్పటికీ వదులుతా ఉంది, రాబోయే రోజుల్లో కూడా వదులుతుంది. హ్మ్, లేదు అమెరికా ఇలాంటి పిచ్చి పనులు చేసి దాని మీద ఇంకా దాడులు చేస్తే రేపు భారత నౌకలను కూడా అది నిలేసే అవకాశం ఉంటుంది. ఎందుకని ఇంతవరకు మనం అమెరికా చర్యని ఎక్కడ ఖండించలేదు, తప్పుపట్టలేదు. హ్మ్, కనీసం దాడులు ఆపండి లేదా సంక్షోభాన్ని పరిష్కరించండి అనేటువంటి విజ్ఞాపన కూడా మన దేశం నుంచి రాలేదు. అవును. టాక్టికల్ గా ఇరాన్ మన దేశాన్ని దూరం చేసుకోకూడదు అనేటువంటి ఒక ఎత్తుగడలో భాగంగానే మనకి నౌకలను ఇస్తా ఉంది తప్ప మనం 2019 నుంచి దాని దగ్గర చమురు కొనుగోలు చేయడం ఆపేశాం కదా. హ్మ్, ఆపేసినప్పుడు ఇప్పుడు ఎందుకు అనుమతిస్తా ఉందంటే టాక్టికల్ ఎత్తుగడలు. ఎందుకంటే ప్రతి వాడిని అందరినీ శత్రువులు చేసుకుంటే దానికి కూడా సమస్యే కదా. కరెక్ట్. అందుకని అది సమస్య. ఇప్పుడు అదే ఇరాన్ దగ్గర నుంచి మీరు చమురు కొనుగోలు చేయొచ్చు, అదే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్తున్నాడు కదా. అది టాక్టికల్. హ్మ్, అమెరికా టాక్టికల్ గా ఉంది, ఇరాన్ టాక్టికల్ గా ఉంది. వాడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మన నౌకలకు పంపించడానికి ఇరాన్కి అభ్యంతరం ఏముంటది? దానికి డబ్బులు కూడా వస్తాయి కదా ఆర్థికంగా. అందుకని ఇవన్నీ కూడా ఆ, ఇప్పుడు ఇసుక తక్కడ పేడ తక్కడ చిక్కడ దొరకడు ఇట్లాంటి సినిమాలన్నీ మనం చూసాం కదా, రే చుక్క పగడి చుక్క. హ్మ్. ఇప్పుడు అది నడుస్తూ ఉంది. సరే, భారతదేశం కూడా ఈ దౌత్య చర్చలు, దౌత్య పరిష్కారాల వైపు కాకుండా ఇక్కడ దేశ ప్రజల్ని పొదుపు పాటించండి, అవి తగ్గించుకోండి, ఇవి తగ్గించుకోండి అని చెప్పడం ఇది ఎంతవరకు దీన్ని ఈ రకంగా మనం పొడిగించగలం అంటారు? ఇవన్నీ కూడా ఆ, కొద్ది రోజులే. ఈ పొదుపు మంత్రాలు కానీ ఇవన్నీ కూడా కొద్ది రోజులే. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులు ముదిరితే ఇంకా ఇబ్బందులు వస్తాయి. అందుకనే కదా వాడు నార్వే పత్రిక ఒక కార్టూన్ వేశాడు. ఏం కార్టూన్ వేశాడు దానిలో? ఇంధన భద్రత కోసం నేను అన్ని దేశాలు తిరుగుతున్నాను కదా నరేంద్ర మోడీ గారు చెప్పింది. అందుకని పాము ఆకారంలో పెట్రోల్ పోసే హ్యాండిల్ ని పాము ఆకారంలో పెట్టి నరేంద్ర మోడీ గారు దాన్ని ఊతున్నట్టుగా ఒక బొమ్మ వేశారు. దాని మీద సరే రేసిస్ట్ అని అదని విమర్శలు వచ్చాయి, అభ్యంతరం చెప్తున్నారండి. అంటే చమురు కోసం నరేంద్ర మోడీ గారు పడరాని పాటలు పడుతున్నారు అనేటువంటిది అందులో ఉన్నటువంటి
సారాంశంగా మనం తీసుకునేట్లయితే మరి మనకి నిజాలు చెబుతున్నట్టు తెలియట్లేదు కదా మనకి. అంతా బాగానే ఉందంటున్నారు. ఇప్పుడు మళ్ళా మూడు రూపాయలు పెంచారు, తర్వాత 90 పైసలు అన్నారు, మళ్ళా కొద్ది రోజుల్లో 90 పైసలు, 70 పైసలు, 10 పైసలు ఈ పేరుతోటి మళ్ళా పెంపుదల కొనసాగించడం అనివార్యము చేస్తారు వీళ్ళు. అంతే తప్ప పైసా కూడా భరించగలిగినటువంటి శక్తి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అప్పులు చేయాలి. మళ్ళా అవును. అప్పులు చేసి మరి జనాన్ని ఆదుకుంటున్నారు. అటువంటి చిత్తశుద్ధి ఉందా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అంటే అటువంటి చిత్తశుద్ధి లేదు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.